గాయ్స్, ఈరోజు ప్రాముఖ్యత తెలుసా? ఇద్దరు లెజెండ్స్, మన ఇండియన్స్కి సంబంధించిన ఇద్దరు లెజెండ్స్ ఈరోజు పుట్టినరోజు. ఒకళ్ళు క్రికెట్ దిగ్గజం అయితే ఇంకొకళ్ళు మ్యూజిక్ దిగ్గజం. ఫస్ట్ వచ్చేసి లెజెండ్ కపిల్ దేవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ ఈయన కపిల్ దేవ్ గారి గురించి చూసినట్టయితే 1959లో చండీగఢ్లో జన్మించారు. అండ్ ఇతన్ని హిమాచల్ ప్రిన్స్ అని కూడా పిలిచేవారు. భారత క్రికెట్ సినారియోని మొత్తం మార్చేసిన వ్యక్తి, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తి అనమాట. అండ్ 1983లో వెస్టిండీస్ పైన ఆడి, అంటే కెప్టెన్గా ఉండి వెస్టిండీస్ పైన ఆడి మనకు ఫస్ట్ వరల్డ్ కప్ని అందించిన దిగ్గజం, క్రికెట్ దిగ్గజం. ఈయన కెరీర్లో 434 వికెట్లు, 5,000కు పైగా రన్స్ అనేది చేయడం జరిగింది. ఆల్రౌండ్ గ్రేట్ అనేది అప్పట్లో చాలా ఆల్రౌండ్, ఇప్పట్లో చాలా వచ్చి ఉండొచ్చు, కాకపోతే అప్పట్లో ఆయన ఇన్స్పిరేషన్ వల్ల ఇప్పుడున్న లీడర్స్ అని ఇప్పుడున్న దిగ్గజాలు మనకు పుట్టుకొచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సంగీత దిగ్గజం. ఆయన అసలు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకటే పాట గుర్తుకొస్తుంది, రోజా 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 నిన్ను చూసి నన్ను నేనే మరచిపోయి తిరిగి వచ్చా. 1967లో ఈరోజు జనవరి 6 రోజు మనకు ఏఆర్ రెహమాన్ గారు చెన్నైలో జన్మించడం జరిగింది. ఆయన కెరీర్లో 2 ఆస్కార్ అవార్డులు, ఒక పద్మభూషణ్. ఇప్పుడున్న అంటే అప్పటి నుంచి తీసిన, ఇప్పటిదాకా మనం పాడుకున్న పాటలో అప్పటి నుంచి తీసిన సినిమాల్లో ఇప్పుడు 2 నుంచి 3 జనరేషన్ల పీపుల్, అంటే పిల్లలు కానీ ఎవరైనా పాడుకుని మంచి మంచి సంగీతాన్ని అందించిన వ్యక్తి ఏఆర్ రెహమాన్ గారు. కాబట్టి ఈ ఇద్దరు లెజెండ్లని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మనకు భారతదేశానికి వీళ్ళిద్దరు గిఫ్ట్గా మనం భావించవచ్చు. వీళ్ళను ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది తయారయ్యారు, క్రికెట్లో కావచ్చు, అటు మ్యూజిక్లో కావచ్చు, చాలామంది తయారయ్యారు. అండ్ వీ హ్యావ్ టు బీ ప్రౌడ్.